అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఎప్పుడైనా పిల్లలు అచ్చోసిన ఆంబోత్ అంటే ఎలా ఉంటుంది అని అడిగితే టక్కున ఇలాంటి వాళ్ళని చూపించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అచ్చోసిన ఆంబోతుల మాదిరి మైండ్ సెట్ కలిగిన నాయకుల్ని చాలామందిని తయారు చేసి పెట్టాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అక్కడ గుంటూరు జిల్లాలో ఉండే అంబటి రాంబాబుతో మొదలెడితే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏడ్చే ఈ తరహా నాయకుడి వరకు ఇలాంటి అచ్చోసిన ఆంబోతులు చాలామంది ఉన్నారు. నిజంగా ఆంబోతులతో పోల్చడం కూడా సబబు కాదు. నిజంగా ఆంబోతులు కూడా సిగ్గుపడతాయి ఇలాంటి వ్యక్తులతో పోల్చినట్లయితే. ఒక మహిళా మంత్రిని ఉద్దేశించి ఈయన మాట్లాడినటువంటి మాటలు, మేకప్ మంత్రి ఆమె ఎండలోకి వెళితే కేజీ బయటపడుతుందట, గోడలకు పుట్టి కూడా పెట్టేయచ్చట. నిజంగా గుడివాడ అమర్నాథ్ ఇంటికి వెళ్ళి ఆయన సతీమణి పక్కన కూర్చుని నేను ఈ రకమైనటువంటి మాట అన్నాను, దీన్ని తమరు సమర్థిస్తారా అంటే మొహం మీద చీ కొడతారా అమర్నాథ్? అంత దిగజారుడు మాట నువ్వు మాట్లాడావు. ఎందుకంటే రేపటి రోజున ఆమె 10 మంది మధ్యలోకి వెళ్ళాలన్నా ఆ పుట్టి పెట్టుకునే వెళ్ళాలి. ఆ 10 మంది ఆమెను చూసి నవ్వేటువంటి పరిస్థితి ఇవాళ నువ్వు కల్పించావు. సో ఇంత దిగజారుడు రాజకీయం చేస్తున్నామనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఈ అమర్నాథ్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈయన కామెంట్స్ని పొలిటికల్గా ఒకసారి గమనించినట్లయితే ఈయన అహంకారం, ఈయన అవగాహన రాహిత్యం కూడా చాలా స్పష్టంగా బయటపడతాయండి. నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరుగుతున్నావు, నీకు సిగ్గు శరం లేదా అంటూ వంగలపూడి అనిత గారిని ప్రశ్నించిన ఈ గుడివాడ గాడిద గుడ్డు అంటే ఫీల్ అవుతాడు. మళ్ళీ గుడివాడ గాడిద అన్న తిట్టులా ఉంటుంది. మరి ఈ గుడివాడ ఎందుకు ఆ స్థాయికి దిగజారి మాట్లాడడం, ఎందుకు ఈ రకమైనటువంటి చర్చలు ప్రజానీకం మధ్య పెట్టడం అనేది కనీసం ఆలోచించాలి కదా. ఆయన ముష్టి 3 సంవత్సరాలు కూడా మంత్రిగా బాధ్యతలు వెలగబట్టినట్లేడు. మరి ఆ రోజుల్లో ఆయన ఏం పీకాడు, ఏం పొడిచాడంటే చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. అందుకనే అనకాపల్లి ప్రజలు రైట్ లెగ్తో తంతే గాజువాక్ వచ్చి పడ్డాడు. ఆ గాజువాక ప్రజలు లెఫ్ట్ లెగ్తో తంతే పల్లా శ్రీనివాస్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ వచ్చిందంటే నిజంగా సిగ్గు శరం ఎవరికి లేదనేది ఖచ్చితంగా ఈ గుడివాడ అమర్నాథ్ ఆలోచించాలి. ప్రజల మధ్యకు రావాలన్నా, ప్రజల మధ్య రాజకీయాలు చేయాలన్నా అసలు కనీస అర్హత ఈ గుడివాడ అమర్నాథ్కి ఉందా అనే ఆలోచన కూడా ఆయన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆ రోజుల్లో ఐటీ మినిస్టర్, మరి ఈయన ఏం పొడిచాడనేది ఒక్కసారి మనం కళ్ళు మూసుకుని ఆలోచిస్తే కోడిగుడ్డు డైలాగులు గుర్తొస్తాయి. కేటీఆర్ వెనక చేతులు కట్టుకుని ఆయనతో ఫోటో దిగడానికి ముచ్చట పడిపోయినటువంటి ఆ ముఖార విందం ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరికి జ్ఞాపకం వస్తుంది. మరి ఈ స్థాయి కలిగినటువంటి గుడివాడ అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి, ఒక సామాన్య ఉపాధ్యాయురాలి స్థాయి నుంచి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఎదిగినటువంటి వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడుతున్నాడంటే ఆయనకి కాస్తైనా ఆలోచన ఉండాలి కదా, కాస్తైనా మర్యాద ఉండాలి కదా. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక నాయకురాల్ని కనీసం గౌరవించుకోవాలనేటువంటి స్పృహ అయినా ఏడవాలి కదా. ఆయన ఆ రోజుల్లో ఏం పొడవలేదు కాబట్టి, ఆయన ఆ రోజుల్లో ఏం ఉద్ధరించలేదు కాబట్టి ఇవాళ గూగుల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు విశాఖ నగరానికి వస్తున్నాయి. సో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ఆ రోజుల్లో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అనేవి ఈ కూటమి ప్రభుత్వ కాలంలో కనిపించట్లేదు. మరి ఇక్కడ స్థానిక నాయకురాలిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత గారికి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి ఆమె మీద దుమ్మెత్తిపోయాలనేటువంటి మైండ్ సెట్ తోటి గుడివాడ అమర్నాథ్ మాట్లాడాడు. నిజంగా కష్టపడే నేచర్ని కూడా మనం ఒక్కసారి గమనించాలన్నా ఈ గుడివాడ అమర్నాథ్ ఏ రోజు కూడా ఆమె స్థాయిలో పనిచేసినటువంటి దాఖలాలు ఒక్కటి కూడా లేదు. మన స్టీల్ ప్లాంట్ దుర్ఘటన సమయంలో కూడా మనం చూస్తే కనీసం కంటి మీద కునుకు కూడా వేయకుండా స్టీల్ ప్లాంట్ దుర్ఘటనలో బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అండగా నిలిచే ప్రయత్నాన్ని ఆమె చేశారో. మరి అటువంటి హోంమంత్రి మీద ఇవాళ ఈ గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి ఆయన ఆలోచించుకుంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దున్నపోతు మీద వర్షం పడినట్లు మేము మారం అనుకుంటే ఎవరు చేసేదేం లేదు. కానీ ఖచ్చితంగా విశాఖ జిల్లాకి సంబంధించినటువంటి గత అనుభవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే దళిత డాక్టర్ అయిన సుధాకర్ని వేధించి 11
సీట్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ పరిమితమైంది. ఇవాళ ఒక దళిత మహిళా నాయకురాలు వంగలపూడి అనిత గారిని ఉద్దేశించి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన కామెంట్స్ని సమర్థించడం చూస్తూ ఉంటే దళితుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంత చిన్న చూపు ఉంది, జగన్మోహన్ రెడ్డి దళితుల మీద ఎంత కక్షగట్టి ఉన్నాడు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు రానున్న రోజుల్లో అయినా గౌరవప్రదమైన రాజకీయాలు చేయాలని ఆశిద్దాం. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.